UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. పెద్ద ఆయన చెప్పారు అని ఒక పొలిటికల్ గా వాళ్ళకి నెంబర్స్ అనేవి పేపర్ల మీద రాసిచ్చారు. వీళ్ళ చెయ్యండి పేపర్ మీద హ్యాండ్ రైటింగ్ దాంతో రాసిచ్చి ఆ తర్వాత వాటిని తీసేసుకున్నారు. వాళ్ళని ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా రాజకీయంగా దుమారం లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా కేసీఆర్ గారి కుటుంబాన్ని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి చెప్తున్న వార్తలే తప్ప, ఆరోపణలే తప్ప ఇందులో వాస్తవాలు లేవండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ మీరు 10 సార్లు అడిగినా ఇదే చెప్తా, ఏ ముఖ్యమంత్రి కూడా పలానా నెంబర్ ఉంది అని చెప్పారండి. ఓ పెద్ద ఆయన చెప్పారు, చెప్పరు, రాసిచ్చారు. ఇప్పుడు సంతోష్ ఈ రోజు అటెండ్ అవుతున్నారు, సంతోషే ఆయన నెంబర్లు ఇచ్చారు, ఆయనే రాసిచ్చారు అని. ఆయన ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు, ఆయన రాసిస్తే ఎవరైనా చేస్తారా? సంతోష్ రాసిస్తే ఎవరైనా ఈ నెంబర్ పెట్టునంటే పెడతారా? ఫ్యామిలీ కదా, సీఎం కి అత్యంత సన్నిహితంగా ప్రతిరోజు ఉండేటువంటి ఒక పర్సన్. నాట్ పాసిబుల్ అండి, అట్లా చేయరు. పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. కవిత గారు అంటే వాళ్ళు ఈ రోజు అధికారం ఉంటారు, రేపు ప్రతిపక్షాలు ఉంటారు. కానీ 30 సంవత్సరాలు ఉద్యోగాలు ఉండాల్సింది ఎవరు? పోలీస్ ఆఫీసర్స్. బట్ అదే పోలీస్ ఆఫీసర్లని టార్గెట్ చేస్తున్నట్టున్నారు. సీట్లో అధికారులు ఒక 6 నెలల్లో రిటైర్ అయిపోయే వాళ్ళు, మా ప్రభుత్వం వచ్చింది తర్వాత మేము చూసుకుంటాం, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆడకండి, వాళ్ళు ఆడిస్తున్నట్టుగా మీరు డాన్స్ చేయకండి. రిక్వెస్ట్ చేస్తున్నాం, చేతులు జోడించి పోలీస్ ఆఫీసర్లకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి చట్టబద్ధంగానే పనిచేయండి. మీరు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకండి. రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఆయన కింద ఉండే అనుచరులు ఏదో చెప్పారని చెప్పేసి మీరు దయచేసి తప్పటి అడుగులు వేయకండి. వేస్తే చట్టబద్ధంగా మేము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడంలో తప్పే ఉందండి? మీరు చెప్పండి. అది ఒక రకంగా పోలీసులని బెదిరిస్తున్నారు అనేది కదా కంప్లైంట్ కూడా వెళ్ళింది. సలహా ఇస్తున్నాం, వేడుకుంటున్నాం. పోలీసులు బెదిరించేంత గొప్పలం కాదు, మేము క్రిమినల్స్ కాదు, వేడుకుంటున్నాం చట్టబద్ధంగా పనిచేయండి. ఉదాహరణ చెప్తా, గజ్వేలులో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు ఒక బహిరంగ సభలో నేను హరీష్ రావు మీద, కేటీఆర్ మీద పెట్రోల్ పోస్తాను, కాలబెడతాను, నా మీద కూడా పెట్రోల్ పోసుకుంటాను, కాలబెడతాను, ముగ్గురం కలిసి అవసరం అనుకుంటే జైలుకు పోదాం, లేదా సత్య సావనాన్ని చద్దాం అని అంటాడు. అది నేరమా కాదా? నేరమే, కరెక్ట్. ఆ నేరము కంప్లైంట్ తీసుకొని మేము గజ్వేల్ పోలీస్ స్టేషన్కి పోతాం, తీసుకోరు. గజ్వేలు కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి దగ్గరికి పోతాం మేము. వాళ్ళు కంప్లైంట్ను కేసుగా రిజిస్టర్ చేయకుండా లీగల్ ఒపీనియన్కి పంపిస్తారు. లీగల్ పంపిస్తే లీగల్ ఒపీనియన్, ఇది సివిల్ కేసు అని లీగల్ ఒపీనియన్ వస్తుంది, అంతే. కేసు రిజిస్టర్ కాలే, హైకోర్టులో ఇస్తాం, హైకోర్టు నుంచి మాకు ఇంతవరకు రిలీఫ్ రాలే. అంటే నేను మీరు ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా సోమోటోగా కేసు రిజిస్టర్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు, మేము మీ ఇంటి ముందర ధర్నా చేస్తామంటే మీరు రేవంత్ రెడ్డి మీద ధర్నా చేస్తారా? ఆ మాట అంటావా అని చెప్పి గాంధీ భవన్ నుంచి కంప్లైంట్ వస్తేనే వెంటనే కేసు రిజిస్టర్ చేస్తున్నారు. ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటేనే కేసు రిజిస్టర్ చేశారు. చార్మినార్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, మీ సంగతి ఏందో చూస్తామంటే కేసు రిజిస్టర్ అవుతుంది. అదే రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, మీ బీఆర్ఎస్ గద్దెలు కూలుస్తాం, తెలుగుదేశం పార్టీని మీరు నాశనం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాశనం చేసింది మీరే కాబట్టి బీఆర్ఎస్ గద్దెలు కూల్చేదాకా కూల్చి మనం మళ్ళీ తెలుగుదేశానికి పునర్భవం తీసుకురావాలని అన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి, దాని మీద ఏం కేసులు ఉండవు. హోంమంత్రే గద్దెలు కూల్చండి అంటున్నాడు, అది కేసులు ఉండవు. మేము ఏమంటున్నామంటే పోలీసులారా మీరు దండం పెడతాం, మీకు చట్టం ఉంది, పోలీస్ మాన్యువల్ ఉంది, భారతీయ న్యాయ సంహిత ఉంది, భారతీయ శిక్ష అంటే సిఆర్పిసి ఉంది, బిఎన్ఎస్ఎస్ అంటారు దాన్ని ఇప్పుడు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు దాని ప్రకారం ఉద్యోగం చేయండి కదా. మీరు రేవంత్ రెడ్డి గారికి భయపడి ఎందుకు చేస్తారు? లేకపోతే మైనంపల్లి హనుమంతరావు ఇంకెవరో వాళ్ళెవరో చెప్తే ఎందుకు చేస్తున్నారని మేము అంటున్నామండి. గతంలో సీఎం కేసీఆర్కే భయపడి వీళ్ళందరూ చేశారు, అందుకే వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి బెయిల్ కూడా రావట్లేదు అనేది కదా. వాళ్ళు కూడా ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గే ఇలాంటి పనులు చేశారు. చేయకూడదు అంటున్నాం మేము, చేయకూడదు అంటున్నాం. అది రేపొద్దున ఇబ్బంది అయ్యేది వాళ్ళకే కదా, అందరు బాగానే ఉంటారు, వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. అది కాకూడదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకొరకే మేము ఎప్పుడు మాట్లాడినా మేము ముందు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా చట్టబద్ధంగా చేయండి, చట్టబద్ధంగా చేసి మీరు మంచి పేరు సంపాదించుకోండి, మీరు మాకు ఫేవర్ చేయకండి, మాకు వీ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ ఫ్రమ్ యూ, బట్ వాట్ వీ వాంట్ ఈస్ ప్లీజ్ ఫాలో ద లా. లా షుడ్ బి, ద అప్లికేషన్ ఆఫ్ లా షుడ్ బి ఫెయిర్ టు ఎవ్రీబడి.
సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధినేతగా ఉన్నప్పుడేమో ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేసిందన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ద్వంద్వ నీతి అనేది వెరీ రీసెంట్గా బీజేపీ ఎంపీ రఘునందన్ ఒక వాయిస్ అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మధ్యలో ఈయన ఏం మారింది, ఎందుకు మారాడు? ఒక పోలీస్ ఆఫీసర్ రాజకీయ నాయకుడు అయితే ఇలాగే టంగ్ ట్విస్ట్లు అనేవి ఉంటాయా? ఇలాంటి బోల్డ్ డౌట్స్ నిజంగా రాజకీయ నాయకులే టంగ్ ట్విస్ట్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్లు చేయలేరు. చేయనీకే కాదు, వాళ్ళకి రాదా. మీరు మారిపోయారు అయితే. రఘునందన్ రావు గారు చేస్తున్న టంగ్ ట్విస్ట్ నేను చేయలేను. నేను ఆ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చానని చెప్పాను. నేను కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పలేదు. నేను ఏమన్నాను, నేను ఆ రోజు నాకు వచ్చింది నీ ఫోన్ హ్యాక్ అవుతుంది, హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండని యాపిల్ కొన్ని నాకు సలహాలు ఇచ్చింది. రైట్, అదే నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పాను, నా ఫోన్ ఎవరో ట్యాప్ చేసి హ్యాక్ చేస్తున్నారు, ఇగో ఇది అని చెప్పాను. నేను పెట్టాను. కరెక్ట్. సో ఈ రోజు నేనేమంటున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు నేను చెప్పింది కరెక్టే, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ రోజు నేను చెప్పింది కరెక్టే. నేను ఈ రోజు ఏం చెప్తున్నాను, ట్యాపింగ్ చట్టబద్ధమే, కానీ రాజకీయ నాయకులకు ఆపాదించకండి. నిజంగా మీరు ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటే మీరు మీ ఆఫీసర్లను అడగండి. ఇంతమంది 6 మంది ఆఫీసర్లు ఉంటారు, అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాళ్ళని అడగండి. కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇవాళ జోగినపల్లి సంతోష్ను పిలిచారట, వాళ్ళు లేకపోతే ఇంకెవరు వీళ్ళు ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళని పిలిపించి మీరు ఏం చేసినారు, మీరు నెంబర్లు ఇచ్చినరా అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ నెంబర్ ఇస్తే చేస్తారు ఆఫీసర్లు? వాళ్ళే సూత్రధారులుగా కేవలం పోలీసులు మాత్రమే ఉన్నారు. నిజంగా పోలీసులు పాత్రదారులు, వాళ్ళు ఎవరెవరు నెంబర్లు తీసుకుంటే వాళ్ళు నిజంగా పోలీసులు జైలు పోతారు అట్లా చేస్తే. చేయకూడదు. సో నేను ఆ రోజు చెప్పిన దానికి ఈ రోజు చెప్పిన దానికి నా లోపల తేడా లేదు. రఘునందన్ రావు గారు టంగ్ ట్విస్ట్ చేస్తారు, ఆయన రోజుకో మాట మాట్లాడతారు, నేను అట్లా మాట్లాడడానికి రాదు, అదే మా బలహీనత. మీరు గతంలో చేసినటువంటి కంప్లైంట్ కి ఆన్సర్ ఏమైనా వచ్చిందా? అప్పుడు ప్రభుత్వం చేసిందా, పోలీసులు చేశారా? మీరు రాలేదు. పోలీస్ ఆఫీసర్ అయి ఉండి పోలీసులే చేస్తారు అని చెప్పడం అనేది ఇప్పటిదాకా మీ డిపార్ట్మెంట్ అది చేయకూడదని ఏం లేదు, చేయొచ్చు, ఎవరిదైనా చేయొచ్చు. దానికి రీజన్ చూపించాలి అంతే తప్ప. రీజన్ చూపించాలి. 6 మంది ఆఫీసర్లు నేను చెప్పిన వాళ్ళు ఎవరైతే చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, వీళ్ళందరూ ఇతను దేశానికి ప్రమాదకారి అనుకుంటే చేయొచ్చు. అలా తెలంగాణలో 5,000 మందికి పైగా ప్రమాదకారులు ఉన్నారా? అది పోలీసులు చెప్పాలి. అందులో మీరొకరున్నారు, ఆకునూరు మురళి గారు కూడా ఉన్నారు. అది రాజ్యం చెప్పాలి. నేను ఎట్లా చెప్తా, పోలీసులు చెప్పాలి. రాజ్యం అంటే పోలీసులు చెప్పాలి. అది నిజంగా నా చేసి ఉంటే అది వాళ్ళు చెప్పాలి, అంత నేను చెప్పడానికి లేదు. అయితే ప్రతిసారి ప్రభుత్వాలు పక్కకి వెళ్ళిపోతాయి, అక్కడ మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ పక్కకుంటారు, ఎవరైతే కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళే బలవుతారు అనే ఒక మాట ఉంది కదా. దుర్వినియోగం చేస్తే బలవుతారు. ప్రభుత్వం చెప్తుందండి చెయ్యండి, సంతకం పెట్టండి అని చెప్పినప్పుడు ఆబ్వియస్ గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. కానీ మీరు ప్రభుత్వం చెప్పింది చేయాలన్నా, ఒకవేళ నాకు తెలిసినంత ఏ ప్రభుత్వం చెప్పదు. ఒకవేళ చెప్పిన ప్రభుత్వం అంటే ఎవరైనా ముఖ్యమంత్రి లేకపోతే హోంమంత్రి ఎవరైనా చెప్పరు అని నేను బలంగా నమ్ముతున్నా. ఒకవేళ ఎవరైనా చెప్పినా ఏ ఆఫీసర్ కూడా చేయకూడదు, చేయకూడదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇంటెలిజెన్స్ సేకరణ, సమాచార సేకరణ గోప్యనీయంగా పోలీసు శాఖనే చేస్తుంది. ఏ ముఖ్యమంత్రి కూడా తెలవనీయకూడదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఫలాని కవిత నెంబరు, ఫలాని ప్రవీణ్ కుమార్ నెంబరు, ఫలాని రాజు నెంబరు చేయండి అని చెప్పరు. ఇప్పుడు మనకి చట్టంలోనే ఉంది అనుకున్నప్పుడు వీళ్ళందరూ హార్డ్ డిస్క్లని ధ్వంసం చేశారు, పారిపోయారు, కనిపించకుండా మూసీలో పడేశారు, లేకుంటే వాటిని ధ్వంసం చేశారు, ఆ కేసు ఎందుకు ఉంది మరి? అది ఎందుకు పెట్టిండ్రు అదే సెట్టు చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నది అదే. ఒకవేళ కమిటీనే ధ్వంసం చేయమని చెప్తుంది, 6 నెలలకు ఒకసారి కమిటీనే దీన్ని ధ్వంసం చేయండి, డేటాను ధ్వంసం చేయండి అని చెప్తుంది. మరి ఆ విధంగా డేటా ధ్వంసం జరిగినప్పుడు ఈ కేసు ఎందుకు వచ్చిందో మాకు అర్థం. బట్ అక్కడ కాన్స్టిట్యూషన్ గా ఒక కమిటీ ఫామ్ అయింది అనేది ఉందా అఫీషియల్ గా? అది ఎందుకు మరి? వీళ్ళు ఉన్నారు ఈ కమిటీలో, ఈ హెడ్ ఉంటారు, లేకపోతే ఈ ఆధ్వర్యంలో 6 సభ్యులు అనేది ఏర్పడింది అనేది అఫీషియల్ గా బయటికి రాలేదు కదా. ఉంటదండి, అది వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ చూడండి, తప్పకుండా కమిటీలు ఉంటాయి. కమిటీలు లేకుండా ఎట్లా ధ్వంసం? వాళ్ళని ఏర్పాటు చేసేది ఎవరు ఫామ్ చేస్తున్నారు? గవర్నమెంట్, అది చట్టంలోనే ఉంది, గైడ్ లైన్స్. అది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హోంమంత్రి కాదు, చీఫ్ సెక్రటరీనే డిసైడ్ చేస్తారు. చీఫ్ సెక్రటరీ, ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ చైర్మన్ చైర్మన్ గా ఉంటారు.
అదేవిధంగా లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు. తర్వాత పోలీసు నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ హోము, డీజీపీ వీళ్ళందరూ రిప్రజెంటేటివ్స్ ఉంటారు.